హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని స్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ టాపిక్లోకి వచ్చేద్దాం. సో మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో స్టూడెంట్ చాయిస్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాము. సో మనకి హైదరాబాద్ నుంచి కొండపరెడ్డి సుజాత రెడ్డి గారు అయితే మనకి మెజర్మెంట్ పంపించడం జరిగింది. సో వారి యొక్క మెజర్మెంట్ ప్రకారంగా ఈరోజు ఒక క్లాస్ అయితే చెప్తున్నాను. ఒక మంచి క్లాస్ అండి. ఈ క్లాస్ అనేది మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు, లేదా కస్టమర్కి కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క మెజర్మెంట్ అనేది ఏంటంటే నేను మీకు చూపిస్తాను. సో మెయిన్గా ఏంటంటే చూడండి, అప్పర్ చెస్ట్ వచ్చి 38.5, అప్పర్ చెస్ట్ 38.5, మెయిన్ చెస్ట్ వచ్చి 39. అప్పర్ చెస్ట్ 38.5, మెయిన్ చెస్ట్ 39. సో టోటల్గా మెజర్మెంట్ అనేది ఒక చిన్న ½ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చినప్పుడు మన బ్లౌజ్ కటింగ్లో ఏ మెజర్మెంట్ మనం తీసుకోవాలి, అంటే ఎలాగ మనం మెజర్మెంట్ చేయాలి, ఏంటిది అనేది డీటెయిల్డ్గా ఫుల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందంటే హై పాట్ నెక్ ప్రిన్సెస్ కట్. హై పాట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటిది, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ నెక్ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూడండి, బ్యాక్ హై నెక్ వస్తుంది. అలాగే హై నెక్తో పాటు ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చి ఈ విధమైనటువంటి నెక్ షేప్ వస్తుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ నెక్స్ వచ్చినప్పుడు దీన్ని ఏమంటారు, హై పాట్ నెక్ బ్లౌజెస్ అంటారు. పాట్ నెక్ బ్లౌజెస్ అంటే ఇలాగ హై నెక్ వచ్చి మధ్యలో డీప్ వస్తుంది. ఈ డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రాడ్ ఎంత తీసుకోవాలి, అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి, వచ్చిన షోల్డర్కి బ్రాడ్ ఎంత తీసుకోవాలి, బ్రాడ్ వచ్చిన తర్వాత హై నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి. సో ఈ డీప్ నెక్ ఉంది కదా, ఈ పాయింట్ ఈ డీప్ నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి, ప్రతిది కూడా ఫుల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ బ్లౌజ్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ కటింగ్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరూ ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మంచి పాయింట్ మీరు మిస్ అవుతారు. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అనేది మీకు మీరే కట్ చేసుకోవచ్చు, కస్టమర్కి కూడా కట్ చేయొచ్చు ఈజీగా. నేను ఏ విధంగా కట్ చేశాను అనేది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో పాటు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చి సేమ్ హై నెక్ వచ్చి నెక్ వచ్చి రౌండ్ కాదండి, డిఫరెంట్ 3 పాయింట్. ఈ విధంగా 3 పాయింట్ నెక్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ 3 పాయింట్ నెక్ వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుంది. అంటే బ్యాక్ హై నెక్ వచ్చి డీప్ నెక్ వస్తుంది. సో ఫ్రంట్ వచ్చి 3 పాయింట్ వచ్చి డీప్ నెక్ వస్తుంది. సో అలాగే ఎల్బో హ్యాండ్స్ అనమాట. సో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే బ్లౌజ్ కటింగ్ అయితే ఇదనమాట. సో ఎవరు కూడా మిస్ కావద్దు, స్కిప్ చేస్తూ వాచ్ చేయొద్దు. ఫుల్ వీడియో చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ కటింగ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది, హైప్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ టైలరింగ్ నేర్చుకోవాలి, మంచి కటింగ్స్ టిప్స్ నేర్చుకోవాలనుకున్న వారికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. సో ఇంకా ఎక్కువ లేట్ చేయొద్దండి, ఇంకా క్లాస్లోకి వచ్చేద్దాం. ఓకే, హ్యావ్ ఏ లుక్. హాయ్ అండి, ఈరోజు హై పాట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. హై పాట్ నెక్ ప్రిన్సెస్ కట్ అంటే సో ఇట్లా వస్తుందండి. ఇలాగా హై నెక్ వచ్చి కింద ఇలాగ డీప్ నెక్ వస్తుంది. సో ఫ్రంట్ వచ్చి ఇలా 3 పాయింట్ వచ్చి ప్రిన్సెస్ కట్ అనమాట. ఈ విధంగా అయినటువంటి బ్లౌజ్ కటింగ్ చూపించమని మెజర్మెంట్ పంపించడం జరిగింది. సో మెజర్మెంట్స్ అయితే చూడండి. బ్లౌజ్ లెంత్ 15, షోల్డర్ 16, హ్యాండ్ లెంత్ 10, హ్యాండ్ రౌండ్ 12.5, ఆర్మ్ హోల్ 18, అప్పర్ చెస్ట్ యూపీసీ అంటే అప్పర్ చెస్ట్ 38, ఎంసీ అంటే మెయిన్ చెస్ట్ 39, వేస్ట్ వచ్చి 33, అంటే ఫ్రంట్ నెక్ వచ్చి 7.5, బ్యాక్ నెక్ వచ్చి 10.5,
అండ్ డాట్ పాయింట్ వచ్చి 11, డాట్ పాయింట్ డౌన్ వచ్చేసరికి 14.5 అనమాట. సో ఈ మెజర్మెంట్ అయితే మనకి పంపించడం జరిగింది. సో ఈ రోజు మనం కొండపరెడ్డి సుజాత రెడ్డి గారి యొక్క మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ అయితే ఈ ప్రకారంగా కట్ చేస్తున్నాము. సో లెట్స్ వాచ్. తెలుసు కదా, ఫస్ట్ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అంటే ఇది కోరా సైడ్ అనేది మనకి ఆపోజిట్ లో ఉండాలి, కింద కూడా ఇక్కడ ఓపెన్ ఉండాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ లోనే ప్రతి ఒక్క మెజర్మెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ మెజర్మెంట్ తో పాటు మార్జిన్స్ ఎలా యాడ్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి, ప్రతిది కూడా బ్యాక్ పార్ట్ లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇలాగ స్ట్రైట్ గా ఉండడం కోసం ముందు ఒక లైన్ అయితే సన్నటి లైన్ ఇట్లాగా మార్చేసుకొని లైట్ గా ట్రిమ్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇట్లాగా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ లైన్ అనేది ఏంటంటే మెజర్మెంట్ అనేది ఈ లైన్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఏంటంటే స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది చూడండి. బ్లౌజ్ బిఎల్ అంటే బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్. 15 ఇంచెస్కి ఎలా మార్క్ చేసుకోవాలి, కరెక్ట్గా ఇలా 15 చూడండి, ఇక్కడ 15 ఇంచెస్కి ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక టిక్ తీసుకోండి. అలాగే కొంచెం దూరంలో ఒక టిక్ తీసుకోవాలి. ఈ 2 టిక్స్ అనేది ఎందుకో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో కూడా చెప్పాను. మనకేంటంటే షోల్డర్ అనేది స్ట్రైట్ గా రావడం కోసం ఈ విధంగా 2 మార్క్స్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ వేస్ట్ తీసేసుకుందాం. వేస్ట్ సైజ్ వచ్చేసరికి ఎంత వచ్చింది ఒకసారి చూడండి. వేస్ట్ వచ్చి 33 వచ్చింది. వేస్ట్ 33ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే 33 ఇక్కడ ఉంది కదా, 33ని ఇలాగ టేప్తో 4 భాగాలు చేసుకుంటే 33లో సగం ఎంత వచ్చింది, 33లో సగం ఎంత వచ్చింది 16.5. 16.5లో సగం ఎంత వచ్చింది చూడండి, ఎంత వచ్చింది 8.25. ఎంత 8.25. అంటే మనకి ఇక్కడ 8.25 తీసుకోవాలి. 8.25కి కరెక్ట్గా ఒక టిక్ తీసుకోండి. ఇది ఒరిజినల్ మెజర్మెంట్స్ అనమాట. మనం డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇది వేస్ట్ 33 వేస్ట్ సైజ్ వచ్చింది. ఇక్కడ మనం రాసేసుకుంటే మనకి గుర్తుంటుంది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, షోల్డర్ ఎంత వచ్చింది చూడండి. షోల్డర్ 16 ఇంచెస్ వచ్చింది. అంటే కరెక్ట్గా తీసుకున్నారంట. అంటే ప్రీవియస్ మన మెజర్మెంట్ క్లాసెస్ చూసి అందులో షోల్డర్ అనేది ఎలా తీసుకోవాలో చూసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వారు ఇంతకు ముందు షోల్డర్ తీసుకునేటప్పుడు 17.5 అలా తీసుకునే వాళ్ళంట. నేను మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చి కరెక్ట్గా 16 ఇంచెస్ వచ్చింది. సరే 16 ఇంచెస్కి సగం 16 ఇంచెస్ని 2 భాగాలు చేసుకోవాలంటే ఇది హై నెక్ అండ్ డీప్ పాట్ నెక్ అనమాట. ఇది ఈ టైప్ నెక్ ఏంటంటే హై నెక్ కిందకే వస్తుంది. కాబట్టి మనం 16 ఇంచెస్ని 2 భాగాలు చేస్తే 1వ భాగం ఎంత వస్తుందో చూడండి. అప్పుడు 16 ఇంచెస్ని టేప్ని ఈ విధంగా 2 భాగాలు చేసుకుంటే 16 ఇంచెస్లో సగం ఎంత 8. కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసేసుకోండి. ఓకే. అలాగే ఆర్మ్ డౌన్, ఈ ఆర్మ్ డౌన్ వస్తేనే చెస్ట్ లైన్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఆర్మ్ డౌన్ షోల్డర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఆర్మ్ డౌన్. మనకి ప్రీవియస్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, హై నెక్ ఎంత వస్తే షోల్డర్ డౌన్, హై నెక్ ఎంత వస్తే ఆర్మ్ డౌన్ కూడా అంతే రావాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? సో మనకి హై నెక్ ఎంత వచ్చింది 16 ఇంచెస్లో సగం ఎంత వచ్చింది 8 వచ్చింది. సో మనం ఆర్మ్ డౌన్ కూడా 8 తీసుకోవాలి. సేమ్ 8, దీన్ని కూడా 2 టైమ్స్ మార్క్ చేసేసుకోండి 8. అలాగే ఈ 2 లైన్స్ అనేది సమానంగా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. సో చూసారు కదా, మనకి ఇక్కడ నుంచి లెంత్ వచ్చేసింది, వేస్ట్ వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, ఆర్మ్ డౌన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి చెస్ట్ కావాలి. చెస్ట్ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడేమో అప్పర్ చెస్ట్ 38.5 వచ్చింది, మెయిన్ చెస్ట్ 39 వచ్చింది. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే 1 ఇంచు లేదా 1/2 ఇంచు డిఫరెన్స్ ఇలాగ వచ్చినప్పుడు ఏదైతే ఎక్కువ వస్తుందో ఆ ఎక్కువ వచ్చిన మెజర్మెంటే మనం మెయిన్గా తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు 38.5 ఇక్కడ వచ్చి మెయిన్ చెస్ట్ వచ్చి ఇక్కడ 40 and 41, 42 అలాగ వచ్చింది అనుకోండి డిఫరెంట్గా, అప్పుడు కొంచెం మెజర్మెంట్ అంటే కటింగ్ అనేది చాలా డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ డిఫరెన్స్ వస్తే ఏదైతే ఎక్కువ వస్తుందో బాడీ సైజులో ఆ ఎక్కువ వచ్చిందే మనం మెయిన్గా తీసుకుంటాం.
గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో ఇప్పుడు ఎంత 39ని 39ని 4 భాగాలు చేయాలి. 39 4 భాగాలు చేస్తే ఎంత చూడండి. ఇప్పుడు 39లో సగం ఎంత? టేప్ను చూద్దాం. 39 ఉంది కదా, 39లో సగం ఎంత వచ్చింది? 19.5. ఈ 19.5లో సగం ఎంత? పావు తక్కువ 10 వచ్చింది. ఇప్పుడు మనం పావు తక్కువ 10కి మార్కింగ్ అయితే చేస్తున్నాము. పావు తక్కువ 10కి మార్కింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఇక్కడ పావు తక్కువ 10కి మనం ఎక్స్ట్రా డాట్ కోసం పెట్టింది 2 ఇలాగా కలిపేసుకోండి ఈ విధంగా. అలాగే స్కేల్ సైజ్ ఎంత ఉందో అంత సైజు మార్జిన్స్ అయితే తీసుకోండి. ఎక్స్ట్రా మార్జిన్ అంటే ఇది స్టిచ్చింగ్లోకి. సో ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ కావాలన్నప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ నుంచి అంటే ఈ ఎల్ లైన్ కావాలి కదా, ఈ ఆర్మ్ లైన్ కావాలి. కాబట్టి ఈ ఆర్మ్ లైన్ అనేది మీకు ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. డీప్ నెక్కులకి మనకు ఆపోజిట్ లో ఒక 1/2 ఇంచ్ ముందుకు జరగాలి. హై నెక్స్ కి, బోట్ నెక్స్ కి, కాలర్ నెక్స్ కి ఒక 1/2 ఇంచ్ మన లోపలికి రావాలి. సో మనకి షోల్డర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆర్మ్ డౌన్ కూడా 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 7.5 రావాలి. గుర్తుంది కదా, 8 వస్తే కింద 1/2 ఇంచ్ మైనస్ చేసి 7.5 రావాలి. ఇప్పుడు మనం ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి, ఆర్మ్ లైన్ ఈ విధంగా చేసాం కదా. సో షోల్డర్ కూడా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ డౌన్ ఎందుకు తీసుకోవాలో కూడా ప్రీవియస్ క్లాసులో మీకు చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మన షోల్డర్, మనిషి యొక్క షోల్డర్ ఎప్పుడైనా సరే ఇలా డౌన్ ఉంటుందని మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికోసం అని చెప్పి షోల్డర్ 1/2 ఇంచ్ డౌన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది ఒకసారి చూడండి. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 18 ఇంచెస్ వచ్చింది. అంటే 18 ఇంచెస్ని 2 భాగాలు చేస్తే ఒకటో భాగం వచ్చి 9 ఇంచెస్ వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచెస్ తీసుకొని ఈ 1 ఇంచెస్కి కరెక్ట్గా ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఇట్లాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. సో మనం తీసుకున్నటువంటి 1 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్మ్ హోల్ దగ్గరనే చాలా డౌట్స్ వస్తాయి. మనం పెట్టే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది అంటే చూడండి, కరెక్ట్గా 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. సో మనం పెట్టిన మెజర్మెంట్ అని అంటే ఈ షోల్డర్ కరెక్ట్గా తీసుకున్నాం, ఆర్మ్ డౌన్ కరెక్ట్గా తీసుకున్నాం, చెస్ట్ కరెక్ట్గా, అంత కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా ఈ ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, మెజర్మెంట్ అనేది. సో ఇప్పుడు మనం చేసిన డాట్స్ని ఫుల్ ఫ్లెక్జెడ్గా ఒక రౌండ్ షేప్లా డ్రా చేసేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు మనకేం కావాలి? బ్రాడ్, నెక్ బ్రాడ్ కావాలి. నెక్ బ్రాడ్ వస్తేనే ఈ షోల్డర్ అనేది వస్తుంది. ఈ నెక్ బ్రాడ్ ఎలా రావాలి మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పా. ఎలాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. షోల్డర్ ఎంత వచ్చింది? 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచుల్ని 4 భాగాలు చేయాలి. అంటే 16 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఈ 4 వచ్చిన దాని మీద మైనస్ 1/2 ఇంచ్ చేయండి. మైనస్ 1/2 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5. సో మనకి 3.5 కావాలి. ఇప్పుడు బ్రాడ్ వచ్చేసరికి 3.5 బ్రాడ్ తీసుకోండి. సో గుర్తుపెట్టుకోండి 3.5 బ్రాడ్. సో ఇక్కడ నుంచి షోల్డర్ అనేది ఇక్కడికి రావాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డౌన్ చాలా సింపుల్ అండి. నెక్ డౌన్ ఇప్పుడు 3.5 వచ్చింది కదా, 3.5లో నుంచి మైనస్ 1 ఇంచ్ తీసేస్తే 2.5 వచ్చేస్తుంది. ఇక్కడ 2.5 నెక్ డౌన్. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్ములా అనేది మర్చిపోయారంటే మీరు ఏ బ్లౌజ్ అయినా సరే కట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్. డీప్ ఏంటి, హై నెక్ డీప్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఇదండి నెక్ మనం ఇప్పుడు కట్ చేయబోయేది. ఇలా హై నెక్ వచ్చి పాట్ నెక్ వస్తుంది అనమాట. అంటే పాట్ నెక్ రాదు. సో మనకి ఈ షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేయబోతున్నాం. ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చింది? 10.5 వచ్చింది బ్యాక్ నెక్. ఇప్పుడు మనం చూడండి ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి క్రాస్ తీసుకొని 10.5కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ దాకా వచ్చేసింది నెక్ డీప్ అనేది.
సో ఎప్పుడైనా సరే నెక్ డీప్ అంటే డీప్గా తొడిగే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ హై నెక్ అంటే డీప్ నెక్స్ వచ్చినప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా డౌన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకుందాము, మరి హై నెక్ లాగా ఉండింది. సో ఇంకొక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని ఈ విధంగా అయితే ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3.5 వచ్చింది కదా, కిందకి వచ్చేసరికల్లా 4.5 తీసుకోండి. ఎందుకంటే నెక్ అనేది కనిపించాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లాగా క్రాస్గా ఒక లైన్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ బాక్స్ అనేది ఏంటి, నెక్ కోసం అనేసి అంటే నెక్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది. మన నెక్ షేప్ ఎట్లా వచ్చింది చూడండి, ఇలాగ వచ్చింది. అంటే మనం ఇక్కడ నుంచి ఒకటి ఇలాగ రౌండ్ షేప్ తీసుకొని మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ తీసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలాగొచ్చింది మళ్ళీ ఇలా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ట్రావెల్ ఇలాగ వచ్చేసింది. అంటే ఈ కార్నర్లో మనకి డోరీ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నామో అక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, 4 ఇక్కడ 3.5 వచ్చింది కదా, ఇక్కడ 4.5 రావాలి. అప్పుడే మీకు బ్రాడ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మీరు 3.5 తీసుకున్నారు కదా, 3.5 తీసుకుంటే నెక్ చాలా చిన్నగా అయిపోతుంది. అంటే మనకు అట్లీస్ట్ ఇంత బ్రాడ్ వస్తుంది అనమాట. ఇంత బ్రాడ్ రావాలి యాక్చువల్గా. సో మనకి ఇంత బ్రాడ్ వస్తుంది. సో ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ కొంతమంది ఎక్కువ బ్రాడ్ మేము తొడక్కమండి చాలా తక్కువనంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. బ్రాడ్ అనేది కస్టమర్ యొక్క చాయిస్ అండి, మన సొంతంగా కాదు పెట్టేది. సో బ్రాడ్ తొరిగే వాళ్ళకైతే ప్రాసెస్ అయితే ఇది 3.5, ఇక్కడ 4.5. సో ఎక్కువ బ్రాడ్ వద్దు అనుకుంటే హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోండి. ఇంకొంచెం బ్రాడ్ వద్దు అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ అంతే. ఇది మాత్రం పెంచొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3.5, 4.5 అనేది లాస్ట్. తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు, ఒక హాఫ్ ఇంచ్, ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవచ్చు. అంతేగాని 9.5 అంటే 10, 11 అట్లాగా మాత్రం పెంచుకోకూడదు. ఇక్కడ వచ్చిన దానికి 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి అంతే. ఇది మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫార్ములా. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికల్లా డాట్ అనేది ఎంత వచ్చింది చూడండి, 8.5 సగం ఎంత 4.1. 4.1కి కరెక్ట్గా మధ్యలో తీసుకొని 3.5కి ఈ విధంగా హై నెక్స్కి వీటికి మాత్రం మిడిల్లో రావాలన్నమాట డాట్. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఇదంతా ఒరిజినల్ మెజర్మెంట్స్ అండి. ఇదంతా ఒరిజినల్ మెజర్మెంట్స్. ఇక్కడ మార్జిన్ ఇచ్చాను, ఇక్కడ మార్జిన్ ఇచ్చాను. షోల్డర్ దగ్గర మార్జిన్ ఇవ్వలేదు, ఆమోల్ దగ్గర మార్జిన్ ఇవ్వలేదు. సో ఆమోల్ దగ్గర మార్జిన్. ఇప్పుడు మార్జిన్స్ ఇద్దాం చూడండి. హాఫ్ ఇంచ్ అంటే మనకి ఎంతైతే స్టిచ్చింగ్లో కావాలో అంత మార్జిన్స్ అనేది తీసుకోండి. సో షోల్డర్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్. నెక్ అనేది బిఫోర్గా కట్ చేసుకోవద్దు. ఇదేంటంటే ఒరిజినల్ మెజర్మెంట్ అనమాట నేను చేసింది ఇది ఎంత. అయితే ఒకవేళ కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక పావించ్ అయితే యాడ్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా పావించ్ స్టిచ్చింగ్లోకి పావించ్ యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు, ఆమోల్ దగ్గర హాఫ్ ఇంచు, ఇక్కడ వచ్చి 1.5 ఇంచు, కింద హాఫ్ ఇంచు, నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా పావించు. ఇవన్నమాట మార్జిన్స్. సో నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒరిజినల్ మెజర్మెంట్తో, తర్వాత నేను మార్జిన్స్ అయితే యాడ్ చేశాను. సో ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు కట్ చేసేద్దాం. సో బ్యాక్ పార్ట్ అయితే ఇది మనం కాట్లు ఇవ్వండి. నెక్ దగ్గర కాట్ అండ్ చెస్ట్ దగ్గర హామ్ హోల్ దగ్గర లాస్ట్ ఫిట్టింగ్ కాట్ అనమాట. మెయిన్ కాట్ ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇది డాట్ ఇది. సో ఇదండి బ్యాక్ పార్ట్. ఈ విధంగా కట్ చేశాను. సో నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం. తెలుసు కదా, హ్యాండ్స్కి ఇట్లాగా 4 ఫోల్డ్స్. ఇది ఇక్కడ 2 ఫోల్డ్స్ ఉంది, ఇక్కడేమో 2 క్లోజ్ ఉంది కాబట్టి ఇది కూడా 2 ఫోల్డ్స్. సో ఈ 2 మొత్తం టోటల్గా 4 ఫోల్డ్స్ అనమాట. ఇది ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది. సో ఫస్ట్ మనం ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ అయితే మార్జిన్ లైన్ తీసుకోండి. అలాగే హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది చూడండి. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్.
కరెక్ట్గా 10 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోండి. 10 ఇంచెస్కి మార్క్ చేశారు కదా. అలాగే ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసరికి ఆ హ్యాండ్ లెంత్ ఆర్మ్ డౌన్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక హై నెక్స్ ఇది లెంత్ హ్యాండ్స్ కంటే 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ 12 ఇంచెస్ ఇలాంటి ఇలాగా లెంత్ హ్యాండ్స్ వస్తే కనుక కంపల్సరీగా ఆర్మ్ డౌన్ వచ్చి 3.5 తీసుకోవాలి. అలా ఎక్కడి నుంచి అంటే 8, 9, 10, 11 ఈ విధంగా వస్తే అంటే 8 నుంచి హై వచ్చిన ప్రతి ఒక్కదానికి ఈ విధంగా 3.5 తీసుకోండి. షార్ట్ హ్యాండ్ వచ్చేసరికల్లా అది వేరే టైప్ మెజర్మెంట్స్, అది నేను మీకు తర్వాత బిఫోర్ క్లాస్లో చెప్తాను. నేను బిఫోర్ కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, సో ఈ విధంగా ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఉంది. మనకు ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ అంటే చూడండి ఈ విధంగా, అంటే ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడేమో కొంచెం జాయింట్ వేసుకోవాలి, కంపల్సరీగా జాయింట్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా జాయింట్ వేసుకొని మీకు తెలుసు కదా, ఫస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడికి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. డౌన్ తీసుకున్నారు కదా, ఈ 1/2 ఇంచ్ డౌన్కి ఈ డౌన్ ఇట్లాగా ఇలా రౌండ్ షేప్, ఇట్లా ఈ రౌండ్ షేప్ అనేది ఇట్లా కలిపేసుకోండి. అంటే ఇట్లా ఆగొచ్చి దీనిలో కలపండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆర్మ్కి కరెక్ట్గా ఈ విధంగా టేప్తో మార్క్ చేసుకోండి. ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. 7.5 అంటే 3.1 అనుకోండి. 7.5లో సగం 3.1. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకోండి. ఇట్లాగా తీసుకున్నారు కదా కిందికి. అయితే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా దీనికి ఈ విధంగా కలవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా దీనికి ఇలా కలవాలి. సో ఈ విధంగా ఇలాగొచ్చి దీనికి హ్యాండ్కి ఈ విధంగా రావాలన్నమాట. అంటే ఇలా వచ్చి ఇలా రావాలి. ఇదనమాట హ్యాండ్. సో హ్యాండ్ రౌండ్ అనేది ఇంత ఈజీగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే హ్యాండ్ రౌండ్ 12.5. 12.5లో సగం ఎంత? 6.5. చూసుకోండి, 6.5కి నేను కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నా. 6.5 నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఒక లైన్ ఎక్స్ట్రా స్కేల్ మందు మార్జిన్. సో మనకేంటంటే ఈ పార్ట్ అనేది మనం కంపల్సరీగా జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు మార్జిన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మార్జిన్ వచ్చింది, కింద మార్జిన్ వచ్చింది. హ్యాండ్ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం మార్జిన్స్ అయితే యాడ్ చేయాలి. చూడండి, యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా. సో ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. శ్రద్ధగా వాచ్ చేయండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది నేర్చుకోండి. కటింగ్ ఇక్కడ కంపల్సరీగా ఈ లైన్ దగ్గర ఒక కాట్ తీసుకోండి. ఈ కాట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచే పైపింగ్ కానీ పల్డాయించుడు కానీ చేయాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక కాట్ తీసుకోండి. అలాగే హ్యాండ్ మెయిన్ మిడిల్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఆర్మ్ హోల్లో లోత్ తీస్తాం ఫ్రంట్ సైడ్కి. గుర్తుందా మీకు? లోత్ తీస్తాం. ఈ లోత్ తీసేటప్పుడు ఎక్కడ తీయాలి? సో ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం ఇక్కడ ఈ డౌన్ ఉంది కదా, మనం ఇక్కడ డౌన్ తీసుకున్నాం ఆర్మ్ హోల్. సో ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ నుంచి ఈ విధంగా సేమ్ ఇదే మార్కింగ్తో వచ్చి ఇక్కడ నుంచి వచ్చి దీంట్లో కలిసిపోవాలండి. ఇక్కడ దాకా రాకూడదు. నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, ఇలా కలిసిపోవాలి ఇట్లాగా. సో గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఆర్మ్ హోల్కి డౌన్ తీసేటప్పుడు ఎట్లా తీస్తున్నానో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డ్స్ అస్సలు రావు మీకు. మీరు స్టిచ్ చేసేటప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి ఇలాగా మీరు చెయ్యంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా చూడండి, ఇంతకంటే ఎక్కువ రాకూడదండి. గుర్తుపెట్టుకోండి, ఈ సైజులో రావాలి మనం కట్ చేసేటప్పుడు పీసు. గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. సో ఇది ఫ్రంట్ సైడ్ అని గుర్తు కోసం ఒక కాట్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇదండి హ్యాండ్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, మీ అందరికి ఇష్టమైనది హై నెక్, పాట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ కదా. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ అనేది మన సైడ్కి రావాలి, క్లోజ్డ్ అనేది మనకి ఆపోజిట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. క్లోజ్ ఎప్పుడు మనకు ఆపోజిట్లో వెళ్ళాలి, ఓపెన్ అనేది మన సైడ్ రావాలన్నమాట. ఇది కూర మన సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం. సో మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి.
కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది. చేసుకున్నారు కదా ఈ విధంగా. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఒక మార్కింగ్ అయితే చేసేద్దాము యాజ్ ఇట్ ఈజ్గా. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం కదా. చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే చేసేద్దాం. బ్యాక్ పార్ట్ ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే చేసేద్దాం. షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా చేసుకోవాలి చూడండి. ఎక్కువ తక్కువ చేసుకోవద్దు, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కాటు పెట్టాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, అక్కడ అలాగే కొంచెం క్రాస్ తీసుకోవాలి. మీకు చాలాసార్లు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకోవాలి అనేసి అని. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా క్రాస్ తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నారు కదా. సో ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టుగా తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా ఒక స్కేల్ ఎంత ఉందో ఆ స్కేల్ని ఇక్కడ పెట్టుకోండి. ఈ లైన్ మీద ఈ విధంగా ఉంచి, చూస్తున్నారు కదా ఈ లైన్ మీద స్కేల్ ఇలా ఉంచి ఎక్స్ట్రా ఇంకొక మార్క్ అయితే చేసుకోండి. ఎందుకంటే కంపల్సరీగా 1 ఇంచ్ డిఫరెంట్ అయితే ఉండాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే షేప్ బ్లౌజెస్లో ఏంటంటే బాక్స్ పీస్ ఉంటుంది. బాక్స్ పీస్ ఉన్నప్పుడు ఏంటిది ఫిట్టింగ్ అయి కూర్చుంటుంది. ఫ్రంట్ షేప్ అనేది ఇలా చేతులు పైకి ఎత్తినా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్తో కూర్చుంది. కానీ ప్రిన్సెస్ కట్లో షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి బ్యాక్ పార్ట్కి అండ్ ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ అయితే డిఫరెన్స్ అయితే ఉండాలి కిందికి. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అయింది కదా. తీసిన తర్వాత షోల్డర్ దగ్గర వీల్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా వీల్ మార్క్ అనేది దేనికనేది మీకు తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పా. అంటే ఈ కరెక్ట్గా పైది మార్జిన్ అనేది కింద ఒరిజినల్ అనేది మనకు తెలియడం కోసం ఇక్కడ మనకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని నేను కరెక్ట్గా మళ్ళీ మార్క్ అయితే చేసేసిన. సో చేసాం కదా. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కడుంది విత్ మార్జిన్తో సహా ఎక్కడుందో చూడండి. బ్యాక్ పార్ట్కి అక్కడ ఈ విధంగా టిక్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసేసారు కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేయాలో మెజర్ చేయాలో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఎంత వచ్చింది, డిపి అని అంటే డాట్ పాయింట్ 11 ఇంచెస్. 11 ఇంచెస్ అంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మనకి డాట్ డౌన్ వచ్చేసరికి 14.5 వచ్చింది, అవునా. అయితే మనం ఎక్స్ట్రా షేప్ బెల్ట్ వేస్తే ఎంత వస్తుందో సేమ్ యాస్టీస్గా అంత వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మనం మెజర్మెంట్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసాం కాబట్టి కంప్లీట్గా పెద్దగా వచ్చేసింది. చూసారు కదా. అదే మీరు నార్మల్ షేప్ బ్లౌజ్లో మీరు తీసుకున్నా సరే కంప్లీట్గా ఇంతనే వస్తుంది అనమాట. సో ఇందుకోసం అని చెప్పి మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి డాట్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం డాట్ షేప్ బ్లౌజ్లో ఏం చేస్తాము, పైన ఒక డాట్ కింద ఒక డాట్ మార్కింగ్ చేస్తాం. కానీ ప్రిన్సెస్ కట్లో మాత్రం ఈ విధంగా అయితే ఉండదు. జస్ట్ మనకి ప్రిన్సెస్ కట్లో మాత్రం ఈ కింద డాట్ పాయింట్ అనేది డాట్ డౌన్ అనేది ఉండదు. పైన డాట్ పాయింట్ వరకే మనం మెజర్మెంట్ చేసుకోవాలి. కిందికి వచ్చేసరికల్లా అది ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంత వచ్చింది చూడండి. నెక్ డీప్ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 7.5కి ఇలాగా క్రాస్ తీసుకొని ఈ విధంగా 7.5కి మార్క్ చేసుకోండి. సో 7.5 వచ్చింది. మనకి ఇక్కడ 3.5 కదా. ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికల్లా 4 ఇంచెస్ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. 4 ఇంచెస్ అంటే ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని కింద నెక్ బ్రాడ్ అనేది తీసుకోండి. ఫ్రంట్ వరకు ఎక్కువ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ వచ్చేసరికల్లా ఇలాగ 3 పాయింటెడ్ లాగా తీసుకోవాలి. ఈ విధంగా ఇదన్నమాట నెక్ షేప్ వచ్చింది. సో ఇప్పుడు మనకి మెయిన్ చెస్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్లో ఏంటిది, ఇది ఒక సపరేట్ పార్ట్ వస్తుంది, ఇక్కడ ఒక సపరేట్ పార్ట్ వస్తుంది. అంటే షేప్ రెండు ఇట్లా కలిపితే ఇక్కడ షేప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ అనేది ఈ 39 సైజెస్కి ఈ డాట్ పాయింట్ వచ్చేసరికి, అంటే మనం డాట్ పాయింట్ పైనుంచి తీసుకుంటాం, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇట్లాగా
ఈ డాట్ అంటే షేప్ అనేది ఏ పాయింట్లో ఎక్కడ ఉండాలనేది మనం ప్రీవియస్ షేప్ బ్లౌజ్ క్లాసులు చెప్పుకున్నాం కదా. అదే విధంగా డాట్ లైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ డాట్ పాయింట్ అనేది ఇక్కడ రావాలా అనేది మనకు డౌట్ రావచ్చు. డౌట్ వచ్చేటప్పుడు ఏం చేయాలి మనము, ఈ 38 అంటే 36 అయ్యే కాడ నుంచి 37, 38, 39 ఇవన్నిటికి వచ్చేసరికి ఈ డాట్ పాయింట్ వచ్చేసరికల్లా ఈ 37 నుంచి 38, 39, 40 ఈ మెజర్మెంట్స్ వచ్చేంత, అంటే 36 నుంచి 40 వరకు వచ్చిన ప్రతి ఒక్క మెజర్మెంట్ కి డాట్ సైజ్ అనేది ఉక్స్ పట్టి నుంచి 4.5 రావాలి. అంటే ఎంత, 4.5 రావాలి. సో మనం 4.5 రావాలి కాబట్టి మనం 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అదేంటి 4.5 అన్నారు, ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. సో అది మీకు 4.5 అనేది యాడ్ అవుతుంది. అది ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 ఇంచెస్ అయితే తీసుకోండి. అంటే 37, 38, 39, 40 ఈ సైజెస్ వారందరికీ కూడా ఇది వచ్చేసరికి 4.5 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మనం మార్క్ చేసేటప్పుడు మాత్రం 4 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర 4 ఇంచెస్ వచ్చినప్పుడు ఈ డాట్ డౌన్ కిందికి వేస్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా 1/2 ఇంచ్ మైనస్ చేసి 3.5 తీసుకోండి. 3.5 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత వస్తే అంతా ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ 3.5 తీసుకోండి. సో 4, 3.5 గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక 3.5 ఆమ్ హోల్ దగ్గర నుంచి, ఈ ఆమ్ హోల్ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 3.5కి రావాలండి. గుర్తుపెట్టుకోండి. 3.5 అంటే 3 ఈ సైజ్ ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఆమ్ హోల్ దగ్గర అంటే 37, 38, 39 వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కొలుసుకుంటే 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ షేప్, ఇట్లాగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఈ పాయింట్ కలుపుకొని ఇక్కడికి రావాలి. ఇలాగా చూసారు కదా. ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలాగొచ్చి ఈ విధంగా రావాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 3.5 ఇక్కడ నుంచి ఒక 1.5 అనేది మైనస్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1.5 అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1.5కి ఈ 1.5 అనేది ఎందుకంటే చెప్తాను మీకు, అది షేప్ అనేది ఎట్లా తీసుకోవాలో చెప్తాను. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ షేప్ ఇట్లాగా రౌండ్ షేప్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది సపరేట్ కట్ అయిపోద్ది, ఇది సపరేట్ కట్ అయిపోద్ది, ఇది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇది ఇక్కడికి మనం షేప్ రోజులో కట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ ఒక డాట్ తీసేసుకుని రెండు ఇలా కలుపుకుంటే ఇలా ఫ్రంట్ షేప్ వస్తుంది. అలాగే ఈ ప్రిన్సెస్ కట్లో ఏంటంటే ఈ 1.5 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ సైజెస్ వారికి అంటే 37 నుంచి 40 సైజెస్ వారందరికీ కూడా 1.5 తీసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసామో బ్యాక్ లెంత్లో ఈ విధంగా చేసుకో 1.5 అనేది కామన్గా తీసుకోవాలన్నమాట. ఏ సైజు వారికైనా సరే ఈ 37, 36 ఇవన్నీ ఏమొద్దండి. ఏ సైజ్ అంటే 35 నుంచి స్టార్ట్ అండి. 35 నుంచి ఏ సైజ్ వరకైనా 40 వరకు, ఏ సైజ్ వరకైనా 1.5 ఇంచ్ తీసుకోండి. 40 నుంచి 2 ఇంచెస్ యాడ్ అవుతుంది. అప్పుడు 40 ఏంటంటే సైజ్ పెరుగుతుంది కాబట్టి. సో 30, 33, 34, 35 ఈ సైజెస్ వారందరికీ కూడా 1.5 అనేది తీసుకోండి. పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి షేప్ కావాలి కదా. ఫ్రంట్ అంటే ఒక రౌండ్ షేప్, అంటే షేప్ చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా కూర్చునే దానికి ఒక షేప్ కావాలి కంపల్సరీగా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ చేశారు కదా. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కిందికి ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. చేశారు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకోండి. ఇలాగ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ ఈ విధంగా. సో ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 అనేది వస్తుంది అనమాట. అంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది.
సో ఇప్పుడు మనం దేనికి దానికి డివైడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో పేపర్ మీద కట్ చేసుకోవడం ఇంతకు ముందు అలవాటు ఉండే అందరికీ. సో ఇప్పుడు మీకు ఆ పేపరు అది మీకు అవైలబుల్ లేదు అనుకుంటే కనుక చిన్న ట్రిక్ అండి, క్లాత్ మొత్తం కొంచెం జాగ్రత్తగా వాష్ చేయండి. ఈ విధంగా కొంచెం ఇలాగా తీసుకొని, ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఒక చిన్న సింగిల్ లేయర్ అండి, గుర్తుపెట్టుకోండి. డబుల్ లేయర్, జస్ట్ సింగిల్ లేయర్. కింద లేయర్ ఉంది ఆల్రెడీ, ఇది సింగిల్ లేయర్. ఈ సింగిల్ లేయర్ని కొంచెం పక్కకు జరపండి, ఇలాగా ఇలా జరపండి. జరిపితే కొంచెం జరుగుద్ది పక్కకి. అంటే ఇక్కడ చూసారు కదా ఫోల్డ్ అనేది కొంచెం, అంటే మనం ఇది కరెక్ట్గా ఇలా తీసుకుంటే మీకు ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేస్తాం, మీకు గుర్తుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా, సింగిల్ లేయర్ తీసుకొని కొంచెం ఇట్లా కిందికి ఇట్లా జరుపుకోండి. జరుపుకుంటే కరెక్ట్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఈ అడుగుని మార్కింగ్ చేసాం కదా ఇందాక, ఈ మార్కింగ్ ఈ లైన్ రెండు సమానంగా ఉండాలన్నమాట. చూడండి ఈ మార్కింగ్ రెండుది సమానంగా. ఎందుకంటే పేపర్ మీకు అవైలబుల్ లేదు అనుకుంటే కొంచెం క్లాత్ని ఈతలు జరుపుకోండి. జస్ట్ ఒక 1 ఇంచ్ డిఫరెన్స్లో కొంచెం ఈతలు జరుపుకోండి. జరుపుకుంటే ఏమైందంటే ఇది కొంచెం ముందుకు జరిగిన తర్వాత ఇది మార్కింగ్ అయితే ఎలా చేయాలో చూడండి. వీల్ మార్క్ తీసుకోండి, కంపల్సరీగా ఇది యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ పార్ట్ ఒక్కటే కావాలి కాబట్టి ఈ విధంగా ఇదంతా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి నేనైతే ఎట్లా మార్కింగ్ చేస్తానో పర్ఫెక్ట్గా వాచ్ చేయండి. ప్రిన్సెస్ కట్లో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా నేను మీకు చెప్పాను ఇది ఎలా చేయాలి ఏంటి అనేది. సో మీకు క్లాత్ లేదు కాబట్టి, ఇదే పేపర్ లేదు కాబట్టి ఈ విధంగా చిన్న ట్రిక్ అన్నమాట. అలాగా. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఏ బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ అనేది షేప్ తీయటం మనకి ప్రతి బ్లౌజ్కి కంపల్సరీగా తీయాలి ఫ్రంట్ షేప్. సో మనం ఇక్కడ ఈ లైన్ చూసారు, ఈ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఇందులో కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఈ 1/2 ఇంచ్ దీంట్లో కలుపుకోవాలి. ఈ షేప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఆమ్లో డౌన్ తీసామో షేప్, అక్కడ నుంచే ఈ విధంగా చేసుకొని టోటల్గా ఎంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. క్లాత్ చూసారు కదా, ఇక్కడ డిఫరెన్స్ నేను ఒక సింగిల్ లేయర్ జరిపాను కదా, ఇప్పుడు సమానంగా ఇట్లా జరిపేసుకోండి. జరిపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద అడుగున వచ్చేస్తుంది అనమాట, వీల్ మార్క్ అనేది వచ్చేస్తుంది, చూపిస్తాం మీకు. సో ఇప్పుడు మనం మార్కింగ్ అయితే ఈ పార్ట్ మార్కింగ్ చేసేసాం యువతల. ఇప్పుడు మనం ఈ పార్ట్ అయితే మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఈ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. కట్ చేసుకునే ముందు మనకి ఇక్కడ నుంచి ఇదంతా కావాలి, ఇక్కడ నుంచి ఇదంతా కావాలన్నమాట మనకి. ఏది ఇదంతా కావాలి ఇలాగా. అప్పుడు మనం ఏం చేయాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్లోకి మార్జిన్ తీసుకొని, మెయిన్ అంటే ఈ మార్జిన్స్ కోసం అనేది సపరేట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదు ఇలాగే కట్ చేసామనుకోండి, దీనికి మార్జిన్ ఉండదు, దీనికి మార్జిన్ ఉండదు, ఈ షేప్ పార్ట్ అంతా డిఫరెంట్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, బ్లౌజ్ అంతా చెడిపోద్ది అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. బిఫోర్గా నెక్ అయితే కట్ చేసుకోవద్దు, కంపల్సరీగా నెక్ దగ్గర 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్జిన్ కోసం, గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఫస్ట్ అయితే నెక్ కట్ చేసుకోకుండా చూడండి, నేను ప్రిన్సెస్ కట్కి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేశాను. చూడండి 1/2 ఇంచ్ యాడ్ చేశాను ఇక్కడ మార్జిన్, ఉక్స్ పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేశాను. మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా యాడ్ చేశానో అక్కడ కటింగ్ అయితే చేస్తున్నా. అలాగే ఇక్కడ కూడా. సో నేను నెక్ అయితే బిఫోర్ కట్ చేయట్లేదు, ఇక్కడ కరెక్ట్గా నెక్ ఎగ్జాక్ట్ దగ్గర కార్డు పెడుతున్నా, నెక్ డీప్ దగ్గర కూడా ఒక కార్డు పెడుతున్నా గుర్తు కోసం, ఎందుకంటే మనం నెక్ కట్ చేయలేదు కాబట్టి. సో ఈ విధంగా అయితే ఒక పార్ట్ అయితే కట్ చేసేసాము. సో ఇంకో పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ని ఉల్టా ఇలా తీయాలన్నమాట. ఉల్టా తీస్తే
మీకు కనిపిస్తుందా కరెక్ట్గా? చూడండి, కనిపిస్తుందా? జూమ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి లైన్ ఇది వచ్చింది, ఇలా వచ్చింది, షేప్ కూడా ఇలా వచ్చేసింది. సో కింద మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది, ఇదంతా మార్జిన్ ఉంది. ఇక్కడ ఒక్కటే మార్జిన్ పెట్టుకోవాలి మనం, అంతే. ఇంకెక్కడ మార్జిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇంక్లూడింగ్ మార్జిన్స్తో సహా వచ్చేసినాయి. సో ఎక్స్ట్రా ఇక్కడ మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కాటు పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలి ప్రిన్సెస్ కట్. ఇక్కడ ఇది ఇలా కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ ఒక షేప్ లాగా వస్తుంది. షేప్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట, ఫిట్టింగ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇదండి 39 సైజు బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఒక కస్టమరు యాక్చువల్గా ఇది మన స్టూడెంట్ ఇక్కడ దగ్గరలో ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇది చాలా వరకు వాళ్ళకి అర్థం కాక కట్ చేస్తే భయం వేస్తుందని చెప్పేసి అని నాకు మెజర్మెంట్ ఇచ్చి కట్ చేయించారు. సో అట్లాగే నేను దగ్గరలో ఉంటాను కాబట్టి వారికి నాకు ఒక చిన్న హెల్ప్ అడిగారు అనమాట. ఎలా అంటే